బ్యాక్ టు న్యూస్. శబరిమలలో 18 మెట్లపై నుంచి నిమిషానికి 90 మందిని పంపుతున్నారు అధికారులు. పెద్దవాళ్లు, పిల్లలు ఇబ్బంది పడకుండా ఎన్డీఆర్ సిబ్బంది సహాయంతో దర్శనం చేయిస్తున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారం శబరిమల నుంచి మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. శబరిమలలో క్యూలైన్లను పూర్తిగా ప్రక్షాళన చేసినటువంటి పరిస్థితి. గత 2-3 రోజుల ఘటనల తర్వాత పూర్తిగా కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా మార్పులు చేర్పులు చేపట్టడం కూడా జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా 18 మెట్లలో ఒక నిమిషానికి దాదాపు 90 మంది భక్తులు ఎక్కేలాగా కూడా మొత్తాన్ని కూడా యాక్షన్ ప్లాన్ అనేది కూడా రెడీ చేశారు. ఎందుకంటే 48 రోజుల పాటు దీక్ష చేసినటువంటి అయ్యప్ప భక్తులకు అత్యంత ప్రధానమైనది ఇది ఒక్కటే కాబట్టి ఇందులో ఏమాత్రం ఒక నిమిషానికి 90 మంది భక్తుల కంటే తగ్గినప్పటికీ కూడా ఇక్కడే మొత్తం కూడా బ్లాక్ అయిపోతుంది. దీని కారణంగా అన్ని చోట్ల కూడా భక్తుల రద్దీ అనేది బ్లాక్ అయిపోతుంది. కాబట్టి అలాంటి పరిస్థితులు లేకుండా ఉండడానికి మాత్రం వెనువెంటనే అయ్యప్ప భక్తులను ఏ విధంగా 18 మెట్లను తీసుకొని వచ్చి వస్తున్నారనేది కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఏమాత్రం ఇబ్బందులు పడినా పెద్దవారు ఉన్నప్పటికీ కూడా వారందరినీ కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయంతో పక్కకు తీసుకొస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఈ యొక్క ఏర్పాట్లను అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో మనం కూడా భాగస్వామ్యం అవుతాము. సో మొట్టమొదటిసారి ఒక తెలుగు ఛానల్ ఏదైతే 18 మెట్లో పనిచేస్తున్నటువంటి నడిచి వస్తున్నటువంటి అయ్యప్ప భక్తులకు అందరికీ కూడా సేవ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసో కేవలం 18 మెట్లో వచ్చినటువంటి భక్తులందరినీ కూడా సకాలంలో వెనువెంటనే కూడా ఎన్టీవీ కూడా వారి యొక్క సేవలో భాగస్వామ్యం అవుతుందని చెప్పాలి. ఎందుకంటే కొన్ని లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా ఉండాలి. నిమిషానికి 90 మంది రావాలి. అలాగా గంటకు దాదాపు 5,000 నుంచి 6,000 మంది భక్తులు దర్శించుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో అలా అయితేనే క్రౌడ్ను కంట్రోల్ చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ఇలాగా భక్తులందరినీ కూడా వెనువెంటనే కూడా తీసుకుని వస్తుంటారు. 18 మెట్లలో ఇది అత్యంత కీలకమైనటువంటి ఈ ఘట్టం కాబట్టి ఈ ఘట్టాన్ని పూర్తి చేయడానికే ప్రధానంగా చూస్తుంటారు. ఇక్కడ ఆగిపోతే మొత్తం క్యూ లైన్లన్నీ ఆగిపోతూ ఉంటాయి కాబట్టి సో ఎక్కడా కూడా అటువంటి ఇబ్బందులు పరిస్థితులు రాకుండా ఉండాలంటే మాత్రం సో ఖచ్చితంగా ఇక్కడ కంట్రోల్ చేయాలనే ఒక సమస్యను గుర్తించారు. సో ఆ సమస్యను అధిగమించడానికి ప్రత్యేకమైనటువంటి బలగాలతో సో ఈ రకంగా వచ్చేటువంటి భక్తులందరినీ కూడా సో వెనువెంటనే పంపించేస్తూ ఉన్నారు. సో ఇటు పోలీసులతో పాటు అందరూ కూడా ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో పెద్దవాళ్ళని ఈ పక్క పంపిస్తుంటారు, చిన్నపిల్లలు కలిగినటువంటి వారిని ఆ పక్క పంపించేస్తూ ఉంటారు. సో 2 రకాలుగా డివైడ్ చేశారు. గతంలో అయితే చిన్నపిల్లలందరినీ కూడా ఒకే క్యూ లైన్లో పంపడం కారణంగా వాళ్ళు కూడా గంటల తరబడి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. వచ్చేటువంటి వారందరినీ కూడా నేరుగా కొండపైకి తీసుకుని వచ్చేస్తూ ఉంటారు కాబట్టి వెంటనే కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఫోకస్ మొత్తం కూడా ఈ యొక్క 18 మెట్ల మీదే పెట్టడం కారణంగా ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా అయితే ప్రస్తుతం శబరిమలలో అయ్యప్ప భక్తులు మనకంటుని మనసారా దర్శనం చేసుకుంటున్నారని చెప్పాలి. అందులో భాగంగా ఎన్టీవీ కూడా ఈ యొక్క 18 మెట్ల మీద నుంచి వచ్చేటువంటి భక్తులకు సేవ చేయడం కూడా జరిగింది. సో ఇది ఒక రకంగా ఏ ఛానల్కు దక్కనటువంటి ఒక అదృష్టంగా కూడా మనం భావించవచ్చు. కెమెరా పర్సన్ సెన్సైతో కార్తీక్ ఎన్టీవీ శబరిమల నుండి.